జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరదారి యశోదనందన వ్రజ జన రంజన యమున తీరా వనచారి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసవి గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ముందుగా నా గురుమహారాజ్ జయపతాక స్వామి గారి పాదపద్మాలకు, అలాగే జగద్గురు శ్రీల ప్రభుపాద గారికి, అలాగే ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి భక్త బృందానికి పాదాభివందనం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. మహాప్రభు శ్రీల చైతన్య మహాప్రభు గురించి ఈరోజు మనము చర్చించకపోతున్నాము. 1486వ సంవత్సరం చంద్రగ్రహణం రోజు, సరిగ్గా ఈ రోజు కూడా చంద్రగ్రహణం ఉంది మనకు. ఆ టైంలో, అంటే చంద్రుడు ప్రకాశిస్తున్న టైంలో గంగా నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంటది. మహాప్రభు జన్మించాడు. ఎక్కడ అంటే మాయాపూర్లో జన్మించాడు. అంటే కలకత్తా నుంచి ఒక 120 కిలోమీటర్ల దూరంలో మాయాపూర్ అని ఉంటుంది, నదియా జిల్లా అది. అక్కడ ఒక వేప చెట్టు కింద జన్మించాడు మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క తల్లిదండ్రులు వచ్చేసి జగన్నాథ మిశ్ర తండ్రి పేరు, తల్లి పేరు వచ్చి సచీదేవి. వీళ్ళిద్దరూ మహాభక్తులు. సో వాళ్ళ కడుపున మన చైతన్య మహాప్రభు సరిగ్గా ఈ రోజుకి 540 సంవత్సరాలు అయింది. ఈరోజు చాలా పవిత్రమైనది. అందరూ ఆయన నామాన్ని మనం స్మరించుకుంటూ, ఆయన కథ ఎవరైతే చెప్పిన వాళ్ళకి వినే వాళ్ళకు ఎంతో పుణ్యం మనకు. సో మన మహాప్రభు జన్మించినప్పుడు ఈ కలియుగంలో సంపద ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ భక్తి ఉండదు అనమాట. సో అందువల్ల అద్వైతాచార్యులు ఆయన ఎవరో కాదు, విష్ణువు శివుని యొక్క కలయికతో ఈ కలియుగంలో జన్మ తీసుకొని ఉంటాడు. అద్వైతాచార్యులు రోజు శాలిగ్రానికి తులసి ఆకులతో పూజ చేస్తూ, భగవానుడా, దేవాది దేవుడా, విష్ణు భగవానుడా, మీరు ఈ కలియుగంలో జన్మించాలి అని ప్రే చేస్తూ ఉంటాడు. మీరు రావాలి, కలియుగంలో భక్తి అనేది చాలా తగ్గిపోయింది. అందరూ భౌతికమైన విషయాలలో భౌతిక కోరికలతో ఇంద్రియాలకు సుఖపెట్టుకుంటా ఉన్నారు అని చెప్పి అద్వైతాచార్యుల యొక్క ఆ ప్రే చేయడం వల్ల చైతన్య మహాప్రభులు వారు అపియర్ అయినాడు అనమాట ఈరోజు. సో ఇలాగా చైతన్య మహాప్రభు కొద్దిగా వయసు, అంటే ఆయన చిన్నతనంలోనే చాలా ఈ వృందావనంలో బాలలీలలు ఎలా కృష్ణ భగవానుడు చేశాడో అలాంటి లీలలే ఇక్కడ మన ఈ మాయాపూర్లో చేశాడు. సేమ్, అంటే దానికి దీనికి ఎలాంటి వ్యత్యాసం లేదు. ఒకసారి సచీదేవి తన కుమారుణ్ణి చూస్తుంది అనమాట. అంటే చిన్న బాల వయసులో చైతన్య మహాప్రభుల వారు మట్టిని తింటా ఉంటాడు. తింటా ఉంటే సచీమాతాజీ వచ్చి కోపంతో నోరు తెరువు, ఏంది నాన్న నువ్వు మట్టి తింటా ఉండవు అని కోప్పడతాడు. అప్పుడు చైతన్య మహాప్రభుల వారు, అమ్మా అంతా మట్టి నుంచే కదా వచ్చేది, ధాన్యం కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా, అందువల్ల తింటే ఏముంది, దీంట్లో తప్పేముంది అని చెప్తాడు. అప్పుడు నోరు తెరువు అని చూస్తే అందులో దేవతలు, సాధువులు, ఋషులు, మొత్తం నక్షత్రాలు, గ్రహాలు, ఈ సృష్టి ఆరంభము అంత్యం అన్ని చూస్తుంది సచీదేవి. ఎందుకంటే చైతన్య మహాప్రభు నథింగ్ బట్ కృష్ణ భగవానుడే అనమాట. ఎందుకంటే భక్తిని అవతారంలో
రాధమ్మ కృష్ణ కలయికతో జన్మించినటువంటి వాళ్ళే మహాప్రభు చైతన్య మహాప్రభు. సో ఇక్కడ ఆయన చిన్నప్పుడే సంస్కృతంలో అపారమైన జ్ఞానం ఉంటుంది, అలాగే తర్కశాస్త్రంలో అపారజితుడు. అలా పెద్దగా అయిన తర్వాత అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఏడుస్తే అయిపోయా అక్కడ. ఇంకా ఆయన ఏడుపును మాపు చేయాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎవరైతే ఈ కీర్తనలాగా చెప్తే ఎమ్మడే నవ్వుతాడు అన్నమాట. మళ్ళీ కీర్తన స్టాప్ అయిందంటే ఏడుపు. ఇలాగా చైతన్య మహాప్రభు తన పుట్టుకతోనే భక్తిని తెచ్చాడు మనకంతా. ఆయన ఆ మహాప్రభు యొక్క దయ వల్లనే ఈ పరంపరలో జగద్గురు శ్రీల ప్రభుపాద వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ హరే కృష్ణ నామ మంత్రాన్ని ప్రపంచమంతా విస్తరింపజేశాడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళమ్మ సత్యదేవిని ఆయన పెళ్లి చేసుకో అని చెప్తే లక్ష్మీప్రియ అని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ రెండో భార్య విష్ణుప్రియ, ఇలాగ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు కొన్ని కారణాల వల్ల లక్ష్మీప్రియ దేహం విడుస్తుంది. తర్వాత విష్ణుప్రియ మాత్రం ఉంటుంది. విష్ణుప్రియ ఈజ్ నథింగ్ బట్ సత్యభామ. సో అక్కడ ఆమె విష్ణుప్రియ మాతాజీ ఇక ఈయనని 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత సన్యాసం తీసుకుంటాడు. అప్పుడు మొత్తము అక్కడ ఈ మాయాపూర్లో నవదీప్ ధామ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏడుస్తారు. అంటే ఆయన జుట్టు రింగు వెంట్రుకలతోని, ఆయన వర్ణమే బంగారు వర్ణంతో ఉంటాడు అన్నమాట. చాలా అందంగా, దేవుడు కదా, దేవాది దేవుడు, ఐశ్వర్యంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. కాకపోతే కృష్ణ భగవానుడు నీలిమేఘ ఛాయలో ఉంటాడు. ఈయన కలియుగంలో బంగారు వర్ణంతో జన్మించాడు. సో ఇలాగా ఈ వర్ణంతో ఉండడం వల్ల చాలా ఆయన సన్యాసం అంటే కూరలన్నీ తీసేసి ఇంకా మామూలుగా మీ అందరికి తెలిసిందే మనకు కాషాయ దుస్తులు తీసుకొని ఎలాంటి భౌతిక విషయాలమైన కోరికలు లేకుండా జీవనం. సో అప్పుడు 24 సంవత్సరాల వయసు అప్పుడే సన్యాసం తీసుకుంటాడు. సన్యాసం తీసుకొని రాగానే గయకి వెళ్తాడు. అంటే సన్యాసానికి ముందు గయకి వెళ్తాడు. గయలో ఈశ్వరపురి అని ఒక గురువు ఉంటాడు. ఆ గురువు ద్వారా దీక్ష తీసుకుంటాడు. సో ఎందుకు ఇక్కడ ఆయన దేవాది దేవుడైనా ఒక గురువుని ఆశ్రయించాడు, గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు. అంటే భగవంతుని ధామానికి వెళ్ళాలంటే గురువు ద్వారానే వెళ్ళాలన్నమాట. సో ఈశ్వరపురి యొక్క గురువు మాధవేంద్రపురి శిష్యుడే ఈ అద్వైతాచార్యులు అన్నమాట. సో అద్వైతాచార్యులు ఈశ్వరపురి కాంటెంపరీగా శిష్యులు టుది మన మాధవేంద్రపురికి. సో అటువంటి అద్వైతాచార్యులు ప్రే చేశాడనమాట, ఈయన జన్మ రావాలి కలియుగంలో. సో అప్పుడు ఒకసారి అద్వైతాచార్యులు మొత్తం వాళ్ళ పంచతత్వం అంటారు. అంటే ఎప్పుడైతే ఈ మహాప్రభు వెంట 4 ఉండేవాళ్ళు. ఒకరు నిత్యానంద ప్రభు, ఆయననే బలరాముడే ఈ కలియుగంలో వీళ్ళు 4 ఇలా జన్మ తీసుకుంటారు అనమాట. కృష్ణ రాధమ్మ కలయికతో చైతన్య మహాప్రభు, నిత్యానంద అని రైట్ సైడ్ లో ఉంటాడు. ఆ ప్రభు ఏమో బలదేవుడు, ఆయనకి ఇటుపక్క ఉంటాడు అద్వైతాచార్యులు, ఆయనేమో విష్ణు రుద్రుని యొక్క కలయికతో జన్మ. తర్వాత చైతన్య మహాప్రభుకి లెఫ్ట్ సైడ్ ఉంటారు, వాళ్ళు గదాధర పండిట్ అంటారు. గదాధర పండిటే నథింగ్ బట్ రాధమ్మ. పక్కన శ్రీవాసాది అని ఉంటాడు, ఆయన వచ్చి నారద మహర్షి. వీళ్ళు 5 మందిని కలిపి పంచతత్వం అంటారు. వీళ్ళ 5 మంది విగ్రహాలు కూడా మాయపూర్లో ఉంటాయి. చాలా అందంగా ఎత్తు, వాళ్ళని చూస్తేనే మనకు ఎంతో పుణ్యం అన్నమాట. ఇలాగా తర్వాత వచ్చి ఇంకా వాళ్ళు ఈ పంచతత్వ రూపాన ఈ ప్రచారం చేసేది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ఊరూరికి ఇంటింటికి పోయి భిక్ష ఎత్తుకునే వాళ్ళు నిత్యానంద ప్రభు. అలాగే ముస్లిం కుటుంబంలో జన్మించింటాడు నామాచార్య హరిదాస్ ఠాకూర్ అని. ఇప్పుడు పూరికి వెళ్తే ఆయన సమాధి కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి నిత్యానంద ప్రభు ఇద్దరు కలిసి జగాయ్ మదాయ్ అని ఒక తాగుబోతులు ఆ ఊర్లో బాగా తాగడము బహిష్టంగా బలంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ మంత్రం చెప్పండి అని భిక్ష అడుగుతారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి అడుగుతారు భిక్ష అని. ఏదైనా పెట్టడానికి వస్తే అది కాదు, హరే కృష్ణ నామాన్ని జపించండి, అదే మాకు భిక్ష అని పాద నమస్కారాలు చేస్తారు ఇద్దరు. బలదేవుడు ఆయన సంకర్షణుడు అని కూడా అంటారు.
ఆయన ఈ ఈ బ్రహ్మ అవతారంతో హరిదాస్ ఠాకూర్ అన్నమాట. బ్రహ్మ అవతారం ఆయన బ్రహ్మనే కలియుగంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన పేరే హరిదాస్ ఠాకూర్. వీళ్ళిద్దరు కలిసి వెళ్తే ఒకసారి జగాయి మధ్య తాగిన మత్తులో ఈ మట్టి కళ్ళు తాగేది ఉంటది కదా, మట్టి కుండతో తలపైన బాదుతాడు ఆ జగాయి మధ్య కలిసి ఇద్దరు. ఈ హరే కృష్ణ మంత్రం లేదు ఏం లేదని. ఇప్పుడు కలియుగంలో కూడా అంత ఇలాంటి తాగుబోతులు కూడా అలవాటుతో ఉన్నారు చాలా మంది. వాళ్ళు కూడా అంటారు దేవుడు లేడు ఎవరు లేరని. అలాగనే అప్పటి నుంచే ఉంది, 540 సంవత్సరాల కిందటనే ఈ జగాయి మదాయిలు నిత్యానంద ప్రభు తలపైన బాదుతారు. అప్పుడు నిత్యానంద ప్రభు తల వెంట బ్లడ్ వచ్చేస్తుంది. వెంటనే హరిదాస్ ఠాకూర్ వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్తాడు. ఇట్లా చైతన్య ప్రభుకు చాలా కోపం వస్తుంది. ఆయన కృష్ణుడు కదా, విష్ణు చక్రం తీసి తలను చంపడానికి ఇట్లా ట్రై చేస్తుంటే కాళ్ళు పట్టుకుంటాడు నిత్యానంద ప్రభు. మహాప్రభు క్షమించండి, వాళ్ళని వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు చూడండి, అంటే నిత్యానంద ప్రభుకు దెబ్బ తగిలినా రక్తం కారినా ఆయన కృష్ణ తత్వం వాళ్ళకి నేర్పాలా, మీరు క్షమించండి అని వేడుకుంటాడు వీళ్ళ తరఫున. అదే మనకి ఇప్పుడు ఏదైనా జస్ట్ ఎవరన్నా ఏమన్నా అంటే కూడా అనేసి ఈ కలియుగంలో కోపము అహంకారంతో మాట్లాడుతుంటాం. సో అలా కాకుండా వాళ్ళని వెంటనే వాళ్ళిద్దరు చాలా రియలైజ్ అవుతారు. చూడు మా కోసము మా పైన రియాక్ట్ కాకుండా మళ్ళీ ఆయనను కోరుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు చేంజ్ అయ్యి హరే కృష్ణ మంత్రాన్ని రోజు జపిస్తూ ఆ నది దగ్గర గంగా రివర్ ఉంటది అక్కడ, అంటే బంగాళాఖాతంలో ఎంట్రీ అయ్యే పాయింట్ నే నవదీప్ ధామ్ అంటారు. ఇప్పుడు పరిక్రమ కూడా అయిపోయింది లాస్ట్ వీకే. అక్కడంతా నవదీప్ పరిక్రమ అంటే ధూళి, చైతన్య మహాప్రభు తిరిగినటువంటి ద్వీపాలు. ఆ ధూళి తగిలితే కూడా చాలంట మనకి ఎంతో పుణ్యం వచ్చి మనం వైకుంఠానికి వెళ్తామంట. అలాగే ఆయన వెళ్తా ఉంటే ఈ జగాయి మదాయిలు రాళ్ళు తీసుకొని మమ్మల్ని కొట్టండి, మేము చాలా క్రూరులము, తప్పు చేశాము అని చెప్పి హరే కృష్ణ జపమంత్రం చేసుకుంటూ ప్రజలకు రాళ్ళు ఇచ్చేవాళ్ళంట, కొట్టండి ఇంకా కొట్టండి. అలాగా వాళ్ళు జగాయి మదాయిలు కూడా మారిపోయి కృష్ణ మంత్రంని ఎప్పుడు కృష్ణతత్వాన్ని కృష్ణ మంత్రాన్ని జపించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కలియుగంలో అప్పుడు ఈ హరే కృష్ణ మంత్రాన్ని చెప్పాలి అని చెప్పి మహాప్రభు తెలియజేశాడు. అక్కడ నుంచి మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత పూరికి వస్తాడు. పూరిలో ఇంకా ఆయన తన్మయం చెందుతాడు. జగన్నాథ స్వామిని చూసి ఎక్కడ మూర్చొచ్చి పడిపోతాడు. తీసుకొచ్చి సార్వభౌమ భట్టాచార్య ప్రతాపరుద్రుడు డైనాసిటీలో ఉన్నప్పుడు సార్వభౌమ భట్టాచార్యుడు ఒక మంత్రిగా ఉంటాడు అక్కడ. ఆయన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటాడు. అదే గంభీర అంటారు. ఇప్పుడు అక్కడ మనం పూరికి పోతే కూడా చైతన్య మహాప్రభు నివసించినటువంటి పేరే గంభీర. అక్కడ రోజు ఈ సార్వభౌమ భట్టాచార్య చూసుకోవడం, ప్రభు మీరు ఒక్కరు వెళ్ళొద్దండి, టెంపుల్కి వెళ్తే నేను కూడా వస్తాను. ఎందుకంటే తన్మయం, రాధమ్మ తన్మయంతో ఆయన అంత ఆనంద బాష్పాలు కారుతా ఉంటాయి ఆ స్వామికి మహాప్రభుకి. తర్వాత ఈ సౌత్ ఇండియా టూర్ వచ్చేసి ప్రచారం చేస్తారు మొత్తం హరే కృష్ణ మంత్రం గురించి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళంలో, ఇప్పుడు శ్రీకాకుళంలో కూర్మ అవతారం ఉంటాడు విష్ణు భగవానుడు. అక్కడ చైతన్య మహాప్రభు పాదాలు కూడా ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆయన పాదాలు కూడా ఉంటాయి. అలాగే సింహాచలంకి వచ్చాడు. అలాగే మన ఇక్కడ ఏది మంగళగిరి తర్వాత శ్రీశైలం, తిరుమల, శ్రీరంగం, కొల్లాపూర్, మళ్ళీ రిటర్న్లో ఇలా వెళ్ళాడు. కొవ్వూరు దగ్గర రామానందరాయలు, అంటే రాజమండ్రి దగ్గర రామానందరాయలు కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయనతో చెప్పించుకునేవాడు, చెప్పు ఇంకా చెప్పు నాకు అని. అంటే తన్మయం పొందేవాడు చైతన్య మహాప్రభు. ఎవరి గురించి? బృందావనం గురించి, గోపికల గురించి చెప్పించుకొని, అంటే ఆయన ఎందుకంటే దేవుడు చిన్నవాడు, అది వింటనే ఆయనకు ఎంతో తన్మయం. అలాగే ఈ మన శ్రీరంగంలో చాతుర్మాసంలో పడుకుంటాడు. శ్రీరంగంపట్నం యొక్క మెయిన్ పూజారి వెంకట భట్ట అని ఉంటాడు, వాళ్ళ ఇంట్లో నిద్రిస్తాడు. వాళ్ళ కొడుకు చిన్నగా ఉంటాడు అనమాట. ఆయన పేరే గోపాల్ భట్ట. ఆయన రోజు బట్టలు ఉతికి సేవ చేసేవాడు చైతన్య మహాప్రభు. తర్వాత వాళ్ళు షడ్గోస్వాములు అని 6 మంది ఉంటారు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి. వీళ్ళంతా ముగ్గురు పశ్చిమ బెంగాల్. చాలా ఉన్నతమైన కుటుంబంలో సంపద ఎక్కువ ఉండి జ్ఞానంలో ముస్లిం రాజ్యంలో రూప గోస్వామి, సనాతన గోస్వామి ఫైనాన్స్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా పనిచేసిండ్రు. అటువంటి ఉన్నతమైన వాళ్ళంతా వదిలేసి అక్కడ గయలో ఒకరు, తర్వాత కాశీలో వెళ్ళి గడ్డి పోచ పెట్టుకొని నోట్లో మేము హీనము, అంతకంటే హీనం అని చెప్పి మొక్కి, అంత ఐశ్వర్యం ఉన్నోళ్ళు రూప గోస్వామి, సనాతన గోస్వామి.
చైతన్య మహాప్రభు పాద నమస్కారం చేసి, సరే మీరు వృందావనంకి వెళ్ళండి, అక్కడ చేయండి మొత్తం నామజపాన్ని అందరికి తెలియజేయండి. సో వాళ్ళ ఈ షడ్గోస్వామి ముగ్గురు ఎవరైతే రూపగోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి. రూపగోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరు అన్నదమ్ముళ్ళు, వాళ్ళ బ్రదర్స్ అనే జీవ గోస్వామి ముగ్గురు. తర్వాత రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. ఒకసారి రఘునాథ దాస గోస్వామి ఇప్పుడు కూడా మన రాధాకుండ శ్యామకుండ అని ఉంటుంది, వృందావనం పోతే అక్కడ జపం చేస్తుంటే రాధమ్మ వచ్చి కొంగుపట్టినటువంటి స్థానం ఉంటుంది. సో అలాగా వీళ్ళ 6 మంది వల్లనే ఈరోజు మనం వృందావనంకి వెళితే ఈ అన్ని వెలికి తీశారనమాట కృష్ణుని యొక్క విశిష్టత. అలాగ షడ్గోస్వాములు వాళ్ళ శిష్యులు అయిపోతారు, ఎవరు చైతన్య మహాప్రభు శిష్యులు. తర్వాత 48 సంవత్సరాల వరకు జీవించి చైతన్య మహాప్రభు వృందావనంలో అక్కడ విజిట్ చేసి మళ్ళా పూరికి వస్తాడు. పూరిలో తన లీలలన్నీ పరిసమాప్తం చేసి ఒకసారి మన ఈయన ముస్లిం అని టెంపుల్ దగ్గర రానియరు నామాచార్య హరిదాస్ ఠాకూర్ 3 లక్షల టైమ్స్ హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని 3 లక్షల టైమ్స్, అంటే దాదాపు 22 గంటలు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ 2 గంటలు మాత్రమే పడుకునేవాడు. ఆయన టెంపుల్ దగ్గర రాని అంటే చైతన్య మహాప్రభు రోజు ఈ నామాచార్య హరిదాస్ ఠాకూర్ ఇంటికి వెళ్ళి దర్శనం ఇచ్చేవాడు. నేనే వస్తాను ఇంటికి అని చెప్పి. చూడండి, అంటే తన భక్తుని ఇంటికి భగవంతుడే వచ్చేస్తాడు. ఆయన దేహం విడిచిన రోజు తన చేతుల మీదుగా తీసుకెళ్లి అన్ని శ్రాద్ధ కర్మలన్నీ చేస్తాడు, అందరికి భోజనాలు పెడతాడు చైతన్య మహాప్రభు తన భక్తుని కోసం. సో ఇలాగా తన లీలలన్నీ చేసి 48 సంవత్సరాలప్పుడు తన ధామానికి వైకుంఠానికి వెళ్ళాడు మన చైతన్య మహాప్రభు. సో ఈ చైతన్య మహాప్రభు గురించి చైతన్య చరిత్రామృతం అని ఒక పుస్తకాలు ఉన్నాయి, 12 పుస్తకాలు. అది ఇస్కాన్ టెంపుల్లో కూడా దొరుకుతాయి, అవైలబిలిటీగా ఉంటాయి. అవి ఫస్ట్ భగవద్గీత, తర్వాత శ్రీమద్ భాగవతము, చైతన్య చరిత్రామృతం ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ శాస్త్ర సంపద, శాస్త్ర జ్ఞానం వస్తుంది. సో అది తెలుసుకోవడం వల్ల మనకు కూడా ఎంతో వైకుంఠ లోకానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి ఉంటుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నామంటే కేవలం చైతన్య మహాప్రభు వారి యొక్క మిషన్ మన సరస్వతి ఠాకూర్ తెచ్చాడు. ప్రభుపాదుల వారి గురువు గౌడీయ మఠములు స్థాపించి 64 మఠాలను స్థాపించాడు. తన శిష్యుడే శ్రీల ప్రభుపాద. ఆయన విదేశాలకు వెళ్ళి 108 దేశాల్లో 108 టెంపుల్స్ కట్టి ఈరోజు హిప్పీలను ప్రతి ఒక్కరిని హరే కృష్ణ మంత్రంతో ఆ నామంతోనే మార్చేసి ఎంతో వేరే పాశ్చాత్య దేశాల వాళ్ళే సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, స్పష్టంగా సంస్కృతం మాట్లాడుతున్నారు మాయాపూర్లో వెళ్ళి చూస్తే. సో అందువల్ల మనం కూడా ఈ రోజు ఆయనను స్మరించుకుంటూ శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీ రాధాకుండ శ్యామకుండ్కి జై, నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై, జై శ్రీ జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ.